నమస్తే మిత్రు. ఒరిస్సాలోని కోనార్కులో గాలిలో తేలే విగ్రహం, మధ్యప్రదేశ్లోని దట్టమైన బంధవగఢ్ అడవుల్లో 1000 ఏళ్ల క్రితం నాటి విగ్రహం, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుడి, రాంచీ నగరం జార్ఖండ్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంగినాథ్, శ్రీకృష్ణుడు నిర్యాణ సమయంలో జగన్నాథుడి గుండె, తాజ్మహల్ కంటే పురాతనమైన ఆలయం, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరిస్సాలోని కోనార్కులో ఉన్న సన్ టెంపుల్ ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆ ఆలయంలో ఉండే సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుందట. ఎటువంటి యంత్రాలు లేని సమయంలోనే గుడిపై 52 టన్నుల మ్యాగ్నెట్ బేస్మెంట్ లో మరో మ్యాగ్నెట్ ఏర్పాటు చేశారు. దీనివల్ల ఆలయంలో ఉన్న విగ్రహం తేలుతూ ఉంటుంది. అప్పట్లో ఇంత టెక్నాలజీని ఎలా వాడారనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయం. ఆలయాన్ని పోర్చుగీస్ వారు కూల్చారని కొంతమంది చెప్తే, ఇస్లాం పాలకులు ధ్వంసం చేశారని మరికొందరు చెబుతూ ఉంటారు. మధ్యప్రదేశ్లోని దట్టమైన బంధవగఢ్ అడవుల్లో 1000 ఏళ్ల క్రితం నాటి శేషతల్పంపై శయనిస్తున్న శ్రీ మహావిష్ణువు విగ్రహం. ఆ ప్రాంతం అంతా ఆకుపచ్చని సైనో బ్యాక్టీరియా వ్యాపించి ఉండడం గమనించవచ్చు. సైనో బ్యాక్టీరియా భూమిపై అత్యంత అధిక మొత్తంలో ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. భూమిపై దాదాపు 3.5 బిలియన్ ఏళ్ల క్రితం నాటి మొదటి తరం జీవజాతుల్లో ఈ సైనో బ్యాక్టీరియా ఒకటి కాగా, ఆక్సిజన్ విడుదల చేసిన మొదటి జాతి కూడా ఇదే. అంతేకాదు, ఓజోన్ లేయర్ ఏర్పడడానికి కూడా ఈ బ్యాక్టీరియానే కారణం. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంది. ఇచ్చటి ఆలయం పేరు గంగాధరేశ్వరాలయం. గుహలోపల ఉన్న కొన్ని అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా ఉన్న నెయ్యిని మర్దిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారుతుంది. కాదని తొలచి చేసిన ఓ విశాలమైన గుహలో ఉన్న ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. అర్చన టికెట్ తో పాటే నెయ్యి కూడా ఇస్తారు. యూరోపియన్ హేతువాదులు తమ దేశం నుండి మనల్ని నమ్మక నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది మరి వెన్నగా మారే వాస్తవాన్ని అంగీకరించారు. ఈ వెన్నని బాధా నివారక మందుగా వాడుతుంటారు. రాంచీ నగరం జార్ఖండ్ నుండి 150 కిలోమీటర్ల సుదూర అడవులలో ఉన్న తంగినాథ్ డాములో పరశురాముడి యొక్క గొడ్డలి ఇప్పటికీ ఉంది. ఇది బహిరంగ ప్రదేశంలో ఉంది. వేలాది సంవత్సరాలుగా ఇది తుప్పు పట్టలేదు. ఇది నక్సల్ ప్రాంతం. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మాత్రమే మహాశివరాత్రి నాడు జాతర జరుగుతుంది. శ్రీకృష్ణుడు నిర్యాణం సమయంలో జగన్నాథస్వామి ఆలయంలో తన గుండెను ప్రతిష్ఠించారని చెప్పారని స్థల పురాణం చెబుతోంది. ప్రతి పౌర్ణమి అనంతరం స్వామివారు అలసటకు గురవుతారని, అందుకే ఎంతో అనుభవం కలిగిన ఒక వైద్యుడు గుండె వేగాన్ని స్టెథోస్కోప్ తో వింటున్న వింత చూడవచ్చు. తాజ్మహల్ కంటే 1000 సంవత్సరాల ముందే మానవ చేతుల యొక్క నైపుణ్యంతో అద్భుతానికే అద్భుతమనిపించే పాలరాతితో నిర్మించిన వేణుగోపాల్ ఆలయం థాలి కర్ణాటకలో ఉంది. ఆలయం లోపల ఎప్పుడూ శబ్దం వినబడుతోంది. అదే బాసురి యొక్క కమ్మనైన వాయిద్యంతో కూడిన శబ్దం. అందుకే దీనికి వేణుగోపాల్ ఆలయం అంటారు. బాసురి అంటే ఫ్లూట్ అని అర్థం. కానీ వాయిస్ ఎక్కడ నుండి వస్తుంది? ఇది శాస్త్రవేత్తలకు రహస్యంగా మిగిలిపోయింది. తాజ్ మరియు లాల్ ఖిలా గురించి తప్ప పుస్తకాలలో ఎక్కడా ఈ చరిత్ర విశిష్టత ఏమీ ప్రచురించాలని అనుకోలేదు. భారతీయ ధర్మం పట్ల ఎంత ద్వేషం ఉంది వీళ్లకు అనేది గమనించవచ్చు. కుంభకోణంలో ఐరావతేశ్వర స్వామి గుడి తారాసురం అనే గ్రామంలో ఉంది. అక్కడ శిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడి ఉంది. ఒక స్తంభం నుంచి చూస్తే వాలి సుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుస్తోంది. కొంచెం దూరంలో ఇంకొక స్తంభంలో రాముడు ధనుర్ధారిగా ఉండేటట్లు చెక్కబడి ఉంది. ఇందులో గొప్ప ఏమిటి అంటే, మొదటి స్తంభం నుంచి చూస్తే శ్రీరాముడు కనబడడు, కానీ రెండవ స్తంభం నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్ధం చాలా బాగా తెలుస్తోంది. ఖజురహోలో నెలకొన్న దేవాలయాలు వాటి అందమైన శిల్పాలు మరియు చెక్కడాలతో పర్యాటకులను కట్టిపడేస్తాయి. మధ్యప్రదేశ్లో ఉన్న ఖజురహో దేవాలయాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ప్రదేశంలో అత్యధిక సంఖ్యలో జైన మరియు హిందూ దేవాలయాలున్నాయి. చుట్టూ మేఘాలు, మధ్యలో ఓ కొండ. ఆ కొండపై ఉన్న 2 దేవాలయాలను శతాబ్దాలుగా అక్కడి ప్రజలు ఎంతో పవిత్రంగా ఆరాధిస్తున్నారు. న్యూ గోల్డెన్ సమ్మిట్ లేదా రెడ్ క్లౌడ్స్ గోల్డెన్ సమ్మిట్ అని పిలుచుకునే ఈ శిఖరంపై 2 దేవాలయాలున్నాయి. ఈ కొండ చైనాలో ఉంది. ఎటు చూసినా పచ్చదనంతో కప్పేసిన కొండలు ప్రకృతి ప్రేమికులను ఇక్కడికి రప్పిస్తాయి. టాంగ్ రాజవంశానికి చెందిన బౌద్ధులకు ఇది ఒక పవిత్ర స్థలం.
ఈ ఆలయాల ఎత్తు సముద్ర మట్టానికి సుమారు 2572 మీటర్లు ఉంటుంది. ఈ కొండపైకి వెళ్లాలంటే ఓ ఇరుకైన దారి నుంచి మెట్ల మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ పర్వతాన్ని ఫాన్జింగ్ షాన్ లేదా మౌంట్ ఫాన్జింగ్ గా 2 పేర్లతో పిలుస్తారు. ఇక్కడ ఉన్న బౌద్ధ పర్వతాల్లో ఇది అత్యంత ముఖ్యమైన 5వ పర్వతం. ఇటీవల దీనికి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది. 800 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటన ఆ గ్రామ ప్రజలను ఇప్పటికీ భయపెడుతోంది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా హాత్మా గ్రామంలోని కిరాడ్ ఆలయం శిల్ప సంపదకు నిలయం. అయితే వీరి భయానికి ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. పూర్వం ఓ ఆధ్యాత్మిక గురువు దేశ పర్యటనలో భాగంగా ఆ గ్రామానికి వచ్చి కొన్నాళ్లు దేవాలయంలో ఉన్నారట. తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళొస్తానని చెప్పి శిష్యులను గుడిలోనే వదిలేసి వెళ్లారట. ఓ శిష్యుడు అనారోగ్య పాలవడంతో గురువు తిరిగి రాగా గ్రామస్తులు ఎవరూ పట్టించుకోలేదని, ఒక మహిళ మాత్రమే సహాయం చేసిందని శిష్యులు చెప్తారట. గురువు ఆగ్రహంతో సాయంత్రం తర్వాత గ్రామంలోని ప్రజలందరూ రాళ్లుగా మారుతారని శపించి వెనక్కి తిరగకుండా గ్రామం నుంచి వెళ్లిపోమ్మని మహిళకు చెప్పారట. ఆమె పరిగెడుతూ తిరిగి ఏం జరుగుతుందని చూస్తుందట. దీంతో ఆమె కూడా రాయిగా మారిందట. ఇప్పటికీ ఆమె విగ్రహం అక్కడే ఉందట. ఈ భయంతోనే గ్రామ ప్రజలు రాత్రి సమయంలో ఆ గుడికి వెళ్ళట్లేదట. భూమి మీద ఏ జీవి ఎంతకాలం జీవించాలో ప్రకృతి నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహమే లేదు. భూమి, జీవం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారేంటి అనుకుంటున్నారా? మరి 2000 ఏళ్ల నాటి చెట్టు గురించి చెప్పాలంటే ఆ మాత్రం మాట్లాడాలిగా. అసలు విషయం ఏంటంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న జనరల్ షెర్మాన్ అనే చెట్టు భూమిపై ఉన్న అతిపెద్ద సజీవ వృక్షంగా గుర్తింపు పొందింది. దీని వయసు 2000 ఏళ్లు దాటిందట. జైంట్ ఫారెస్ట్ ఆఫ్ సెకోయా నేషనల్ పార్క్ లో ఉన్న ఈ వృక్షం 25 అడుగుల వ్యాసంతో 1487 క్యూబిక్ మీటర్లు ఉంటుందట. అంతేకాదు దీనికి చాలా పేర్లు పెట్టి తీసేశారట. ఎందుకంటే దీనికి ఏ 100 ఏళ్ళలో కాదు కదా, తరానికో పేరు అనుకోండి. ఇప్పుడున్న ఈ జనరల్ షెర్మాన్ పేరు కూడా ఎన్నాళ్ళుంటుందో చెప్పలేం. ఒరిస్సాలోని కోనార్కులో గాలిలో తేలే విగ్రహం, మధ్యప్రదేశ్లోని దట్టమైన బంధవగఢ్ అడవుల్లో 1000 ఏళ్ల క్రితం నాటి విగ్రహం, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుడి, రాంచీ నగరం జార్ఖండ్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంగినాథ్, శ్రీకృష్ణుడు నిర్యాణ సమయంలో జగన్నాథుడి గుండె, తాజ్మహల్ కంటే పురాతనమైన ఆలయం, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.